ప్రశ్న: విలువలు కనుగొనండి. మొదటిది 64 పవర్ 1/6. రెండోది 46,656 పవర్ -1/6. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటి యొక్క విలువల్ని కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 64 పవర్ 1/6. ముందు మనం 64కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. అంటే దానికి ఎల్సిఎం చేద్దాము. 2 పెట్టి చేద్దాము. 2 3 6, 2 2 4, 32 వచ్చింది. మళ్ళీ 2 పెట్టి చేద్దాము. 2 1 2, 3 - 2 అంటే 1, 12, 2 6 12, 16 వచ్చింది. మళ్ళీ 2 పెట్టి చేద్దాము. 2 8 16, 8 వచ్చింది. మళ్ళీ 2 పెట్టి చేద్దాము. 2 4 8, 4 వచ్చింది. మళ్ళీ 2 పెట్టి చేద్దాము. 2 2 4. అంటే 64కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 ఇంటూ ఇక్కడ ఎన్ని రెళ్ళు ఉన్నాయి? 1 2 3 4 5 6. 2ని 6 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ 6 రెళ్ళు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 6గా రాయొచ్చు. మనకి ప్రశ్నలో ఏమిచ్చారు? 64 పవర్ 1/6 అని ఇచ్చారు. అంటే 2 పవర్ 6 హోల్ పవర్ 1/6 అవుతుంది. ఇదే రూపంలో ఉంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే 2 పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే 6 ఇంటూ 1/6 అవుతుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత మిగులుతుంది? 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే దాని విలువ ఎంత? 2. ఇదే మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 46,656 పవర్ -1/6. ఇప్పుడు మనం 46,656కి స్క్వేర్ రూట్ కనుక్కుందాము. దాన్ని భాగహార పద్ధతి ప్రకారం కనుక్కుందాము. 46,656. ముందు మొదటి 3 నెంబర్లని తీసుకుందాము. అదేంటి? 466. 466కి దగ్గరలో ఉన్న స్క్వేర్లను రాద్దాము. ఇప్పుడు 21 స్క్వేర్ని తీసుకుందాము. 21 స్క్వేర్ అంటే 21 ఇంటూ 21. దాని విలువ 441. 22 స్క్వేర్ అంటే 22 ఇంటూ 22. దాని విలువ 484. 466 కంటే ఈ రెండు నంబర్లలో ఏది చిన్నది? 441 చిన్నది. అంటే 21 పెట్టి డివైడ్ చేద్దాము. 21 21ల 441. 6 - 1 అంటే 5. 6 - 4 అంటే 2. ఈ రెండు నెంబర్లని కింద దించుకుందాం. 56. ఇప్పుడు మనం ఈ 21ని డబల్ చేసి రాసుకుందాము. అంటే 21 ఇంటూ 2 చేద్దాము. 2 1 2, 2 2 4, 42 వచ్చింది. ఇప్పుడు మనం ఈ 42 పక్కన ఎంత నెంబర్ పెడతామో అంత పెట్టి మల్టిప్లై చేయాలి. ఉదాహరణకు 42 పక్కన 2 పెట్టామనుకోండి, 2 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ సంఖ్యను చూసినట్లయితే 1ల స్థానంలో ఎంత ఉంది? 6 ఉంది. అంటే 42 పక్కన 6 పెట్టి మల్టిప్లై చేద్దాము. ఇంటూ 6. 6 6ల 36, 6 ఏళ్ళ 12, 12 + 3 అంటే 15. 1 ఇక్కడ 5 ఇక్కడ. 6 4ల 24, 24 + 1 అంటే 25. ఎంత వచ్చింది? 2556. ఎంత పెట్టి మల్టిప్లై చేసాము? 6 పెట్టి. రిమైండర్ 0 వచ్చింది. మనకెంత వచ్చింది? 216 వచ్చింది. అంటే 46,656ని ఎలా రాసుకోవచ్చు? 216 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మనకి ప్రశ్నలో ఏమడిగారు?
46,656 పవర్ మైనస్ 1/6 అని అడిగారు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 216 హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1/6 అని రాయొచ్చు. ఇది ఏ రూపంలో ఉంది? ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? ఏ పవర్ m ఇంటూ n. అంటే ఏ పవర్ m ఇంటూ n అంటే ఏ అంటే 216 పవర్ m ఇంటూ n అంటే 2 ఇంటూ మైనస్ 1/6. 2 6లో 3 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 216 హోల్ పవర్ మైనస్ 1/3 వచ్చింది. ఇదే రూపంలో ఉంది? ఏ పవర్ మైనస్ m రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? 1/a పవర్ m. అంటే 1/216 పవర్ 1/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/216 పవర్ 1/3 ఎలా రాయొచ్చు? క్యూబ్ రూట్ ఆఫ్ 216గా రాయొచ్చు. ఇప్పుడు మనం 216 యొక్క క్యూబ్ రూట్ విలువను కనుక్కుందాము. 6 క్యూబ్ అంటే ఎంత వస్తుందో కనుక్కుందాము. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. 6 ఇంటూ 6 అంటే 36. 36 ఇంటూ 6. 6 36. 6 ఇంటూ 3 అంటే 18. 18 ప్లస్ 3 అంటే 21. 216 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1 క్యూబ్ రూట్ ఆఫ్ 6 పవర్ 3గా రాయొచ్చు. ఈ క్యూబ్ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత మిగులుతుంది? 1/6 మిగులుతుంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.